హలో అందరికీ, నేను ఈరోజు అసలు మా బ్యాగ్ చూపించబోతున్నాను. అసలు ఏముంది, నేను ఏం క్యారీ చేస్తాను అనేది. యాక్చువల్గా తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్లింగ్స్, తక్కువ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటి స్లింగ్స్ నేను క్యారీ చేస్తాను. నాకు టోట్ బ్యాగ్స్ ఉన్నాయి, నార్మల్ బ్యాగ్ కూడా ఉంది. సో దాని వీడియో కూడా చేస్తాను. అసలు ఆ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి అన్నది రివ్యూ చేస్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లో ఏముందా అన్నది తెలుసుకుందాం. సో ఫస్ట్ జిప్లో, ఇదిగోండి, ఫస్ట్ జిప్లో అయితే ఓన్లీ వాలెట్ పెట్టుకుంటా ఇప్పుడు నేను. సో ఇది లేవీ వాలెట్ అనమాట, చాలా బాగుంటుంది. బట్ కాకపోతే క్యాష్ కంపార్ట్మెంట్ ఉండదు దీనికి, ఓన్లీ జిప్పర్ అంటే లైక్ జిప్ మాత్రమే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇలాగా కార్డ్స్ పెట్టుకోవచ్చు. మనకి జస్ట్ ఒక జిప్ ఉంది కదా, ఇంకంతే. ఇలా మనం మనీ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో మనీ అనేది పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఫొటోస్ పెట్టుకున్నాను, సో నేను చూపించాను. సో ఐ డోంట్ వాంట్ టు షో ఇట్. సో అదనమాట. థర్డ్ వచ్చేసి సెకండ్ కంపార్ట్మెంట్లో టిష్యూస్ ఉంటాయి. సో టిష్యూస్ కంపల్సరీ నేను బయటకు వెళ్ళినప్పుడు ప్రతి బ్యాగ్లో పెట్టుకుంటా, ఎందుకంటే మనకి యూజ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మెన్స్. ఇది ఐ లవ్ దీస్ మెన్స్. యాక్చువల్గా స్టార్ బక్స్లో కొన్ని మెన్స్లో టిక్ టాక్ మెన్స్ వేసుకున్నాను అనమాట, బాక్స్ బాగుంది కదా అని చెప్పి. సో అది ఇది పర్ఫ్యూమ్. ఎవ్రీ బ్యాగ్లో నాకు పర్ఫ్యూమ్ అనేది ఉంటుంది, కంపల్సరీ క్యారీ చేస్తాను అనమాట. సో ఇది, అండ్ ఇది అయితే మెబిలిన్ న్యూయార్క్ది కాంపాక్ట్, కంపల్సరీ యూస్ చేస్తాను నేనైతే. సమ్మర్స్ కాబట్టి కంపల్సరీ బ్యాగ్లో పెట్టుకుంటా. సో పెన్, ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినా ఎక్కడికైనా ఎవరైనా అడిగినా సో పెన్ కంపల్సరీ ఉంటుంది. సో అదనమాట. ఇంకా సో టిక్ ట్యాగ్స్ అనేది పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనకి హెయిర్ బండి మీద వెళ్ళినప్పుడు ఎగిరిపోతున్నప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి. సో అంతే. యాక్చువల్గా ఈ జిప్లో వచ్చేసి కొంత మనీ అయితే ఉంటుంది ఇలాగా, సో మనీ అయితే పెట్టుకున్నాను. సో ఒక చేంజ్ ఉంది, సో చేంజ్ అంతే, ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.